హనీమూన్ అని కష్టాలు అమ్మని అడుగుతా ఉంటే అన్న వాళ్ళ ఇష్టం. ఫస్ట్ లవ్ అని గుడిపేస్తారు, మాట్లాడచ్చు కదా, కుడతారు. నెక్స్ట్ పెళ్ళయింది అనుకో చంపి కుక్కర్లో డ్రమ్ముల్లో మేఘాలయ ఇంకంతే, ఇంకేం ఉండదు. మొన్నటి వరకు పిల్లల్ని చంపారు, ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. దీని మీద తీసుకోండి మనం దాని గురించి మాట్లాడలేమన్నా. ఆడి మొహం చూసి ఆ పిల్ల పడ్డం ఏందో, వాడి కోసం వాళ్ళ అమ్మని చంపడం ఏందో ఏం అర్థం కావట్లేదు అన్న నాకైతే. వాళ్ళు ఏం చూసి ఆ పిల్ల నచ్చింది, ఎందుకు అమ్మని చంపేసింది ఏమో. లేదన్నా నేను సింగిల్. మనకి ఆ టైం ఒక్క విషయాలు అవన్నీ ఏముంది మనకి అసలు. మీ ఉద్దేశం అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి? అమ్మాయిలానే ఉండాలన్న, అలా అయితే ఉండకూడదు. అమ్మ నాన్న చంపేసి అంటే ఇప్పుడు చాలా మంది చేస్తుంది నీ జనరేషన్ అమ్మాయిలే కదా. మీ క్లాస్ లో మీ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు? అదే నీ బాగా ఆ బాయ్ అంటే చప్రీ కెనగొట్టే నెంబర్. అమ్మాయిలు అందరూ చాపరీ కలిగే పడుతున్నారా? అంతే అన్న. మీకు పిల్ల ఉందా? లేదు. అదే మరి మనం మంచిగుంటే పడరా, జుట్టు కర్రీ పడతారు. సో అమ్మాయిలు అందరూ చాపరీగానే పడతారు అన్నమాట. నువ్వు జుట్టు కర్రేసి ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ కాడ నుంచో ఒక్క పిల్ల వచ్చి నీ నెంబర్ అడగలేదంటే ఆ పేరు మార్చుకుంటా. నేను పేరెంట్ బ్రో సాదిక్ అన్న. ఓకే సాదిక్, ఏం చదువుతున్నా సార్? నేను ఇప్పుడు 10th అన్న. 10th గర్ల్ ఫ్రెండ్ లేదన్నా మాకు. అలాగండి ఏ వద్దు, చదువుకొని బాగుపడి పెళ్లి కూడా వద్దన్న. ఆ హనీమూన్ కేసు చూసిన తర్వాత కూడా ఆ మూడు కూడా పోయింది.